హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. ఈరోజు వీడియో ఏంటంటే పండగొస్తుంది కదండీ దసరా. అందుకని ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాం. మొత్తం డీప్ క్లీనింగ్. నేను ఎట్లా చేసుకుంటాను ఏంటి అవన్నీ చూపిస్తా మీకు చూసేయండి. ఇక్కడ సామాన్లన్నీ తీస్తున్నాండి పైన క్యాన్లు అవన్నీ. చాలా డస్ట్ ఉంది దాని నిండా. 3 నెలలు అవుతుంది కడిగి. కానీ బాగా డస్ట్ పట్టేసింది వాటి నిండా. ఇప్పుడు ఇవన్నీ బయట వేసేసుకోవాలి మొత్తం. ఇట్లా వాటర్ జల్లేస్తున్నాం మొత్తం అంతా నానిపోతాయి కదా అందుకని. మొన్న పండగకి ఇంక ఇక్కడ లేనుగా అందుకని అవ్వలేదు ఇది దొబ్బడం. కత్తి ఒక్కరే కదా మళ్ళీ తన వల్ల అవ్వదని చెప్పి అవన్నీ చెక్క రుద్దేస్తానండి. ఎండ వస్తుంది ముందు ఎండకి ఎండబెడితే చెక్క ఆరిపోతే నీళ్ళ మరకలు లేకుండా. అందుకని ఫస్ట్ గిన్నెలు రుద్దేస్తున్నా. అవి గిన్నెలు రుద్దేసి చెక్క ఆరబెట్టేసుకుంటే తర్వాత ఇంట్లో ఇల్లు దులుపుకోవచ్చు. మళ్ళీ ఎండపోయిద్ది అందుకని. చెక్క అన్నీ బోర్లు ఇచ్చేసాడండి. మా బుడ్డాడు సాయం చేశాడు నాకు. కడిగిస్తే వాడే మొత్తం బోర్లు ఇచ్చాడు. ఈ మొత్తం బూజు ఉందండి. మొత్తం క్లీన్ చేయాలి. ఫ్యాను బీరువాలు అన్నీ. బూజు చూడండి ఎట్లా ఉందో. షెల్ఫ్లో నిన్నే తీసేసాను బొమ్మలు. అవి టెడ్డీ బేర్స్ బొమ్మలు చిన్న చిన్నగా ఉంటే అవన్నీ నిన్నే ఉతికేసానండి. గాజు కప్పులు అవన్నీ ఉంటే ఇవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేయాలి. ఇవన్నీ కడగాలి. బూజుగారు తీసుకుని మొత్తం దులిపేసానండి. ఊరి నుంచి వచ్చిన కానీ అనుకుంటున్నా చేద్దామని చెప్పి కానీ అవ్వట్లేదు. శనిగిపోతున్నాం కదా ఏదో పని మీద మొక్కలు వేయడానికి కలిపికి అసలు అవ్వట్లేదు. గట్లా పండుగ వస్తుందని చెప్పి మొత్తం ఒకసారి క్లీన్ చేశానండి. ఇవి ఇంకా 2 గదులు ఒక వరండా క్లీన్ చేసాం ఈరోజైతే. ఇంకా వంటగది దేవుడి గది ఉంది చేయాలి. అవి కూడా అంతా ఒకరోజు అవ్వదు. ఆ 2 గదులు రేపు చేసేస్తాం. ఇవన్నీ మొత్తం వేసి కంప్లీట్ చేసేయాలి. ఏ టైం అవుతుందో తెలీదు. 2 అయిద్దో 3 అయిద్దో. అయితే ఎప్పుడు ఒక మనిషిని పెట్టుకొని చేయించుకునే వాళ్ళం మొత్తం అంతా ఒక రోజులోనే. కానీ ఇప్పుడు తనకి ఏదో పని ఉందంట అందుకని రాలేదు. ఈ ఫోటో వచ్చేసి మా పెళ్లి రోజుకి బాగా గిఫ్ట్గా ఇచ్చానండి. మా 5వ పెళ్లి రోజుకి నాకు ఈ ఫోటో అంటే ఇక్కడ వచ్చేసి మా బుట్టది ఊరు వెళ్తుందండి విజయవాడ. సెలవులు ఇచ్చారు కదా స్కూల్కి అందుకని. దండం పెట్టుకుంటుంది దేవుడికి. అదొక అలవాటు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దేవుడు దండం పెట్టుకొని వెళ్ళడం. వాళ్ళ నాయనమ్మ ఉంటే వాళ్ళ నాయనమ్మ చెప్తుంది బాయ్ చెప్తుంది. వాళ్ళ చెల్లి ఊరు పోతుందని వాళ్ళ అన్నయ్య చెప్పులు కడుగుతున్నాడండి. బాయ్ చెప్పి మొత్తానికి ఇల్లు దులిపేశానండి. చెత్త చూడండి ఎంత వచ్చిందో. అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు చెత్త. ఈ పిల్లలు ఉంటే మరీ అసలు పెట్టిన చోట ఉంచరు. ఇందాక కడిగినన్ని ఇంట్లో తీసుకొచ్చేసామండి మొత్తం. ఇంకా పైన పేపర్లు వేసుకొని సదిరేయాలి ఇవన్నీ అక్కడెక్కడ సదిరేసాక తర్వాత బండ్లు కడుగుతా. అప్పుడే శుభ్రంగా ఉంటుంది. లేదంటే ముందే కడిగేసానంటే మొత్తం తొక్కడే. మళ్ళీ అటు ఇటు తిరుగుతాం కదా మొత్తం తొక్కడే ఇది మట్టి. ఇవి వచ్చేసి మా గదిలో సామానండి. మా అమ్మోళ్ళు కొన్నారు అప్పుడు పెళ్ళికి. ఆ పెళ్ళి కాడి నుంచి ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి అట్లానే ఉన్నాయి. కొత్తవే లోని అన్నీ ఎప్పుడు కడగట్లేదు. అయితే ఒకసారి కడుద్దామని చెప్పి ఆ కవర్స్ అన్నీ తీసేసి కడిగేసాను మొత్తం ఒకసారి. ఇప్పుడు కొత్త ఎందుకులే ఇంకా కవర్ ఉంది బాగానే ఉన్నాయి ఉంచేదాన్ని. కానీ ఈసారి కడిగాను. ప్రస్తుతానికి అత్తయ్య సామాన్ సరిపోతున్నాయండి. ఏం వాడతాం అత్తయ్యకే చాలా సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అదే అనిపిస్తుంది. అనవసరంగా కొన్నారు వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి. ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా అట్లా కళ్ళెదురు పెట్టుకొని చూసుకోవడం సరిపోతుంది వాటి. గదిలో మొత్తం సర్దేశానండి. ఇల్లు అయితే కడిగేస్తున్నా. ఇల్లు కడిగేసాక
ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి, అన్ని పిల్లలు మాయి మొత్తం షెల్ఫ్లో సర్దాలి. ఇంకా షెల్ఫ్లు కడుగుదామని చెప్పి అందుకే బట్టలు సర్దలేదు. ఒకసారి పీసేసి కడుగుదాం రుద్దామని చెప్పి ఇల్లైతే శుభ్రంగా కడిగేసానండి. ఆరుతుంది ఇప్పుడే. బట్టలు సదరాలి. షెల్ఫ్లో పేపర్లు వేసి బట్టలు సదిరేస్తే బొమ్మలు అవి ఉన్నాయి, అవి సదిరేస్తే అయిపోద్ది. ఇంకా షెల్ఫ్లు కూడా వాటర్ పోసి కడిగేసానండి శుభ్రంగా. వాళ్ళు క్లాత్ మా బుడ్రోజు చూడండి అట్లా పెట్టాడు. చూపి వీడియోలో నా వినాయకుడిని అంటున్నాడు. ఫోన్ లైట్ వేసి బీరువా కూడా సదిరేసానండి. ఇటువైపు అన్ని నా చీరలే మొత్తం. ఒకవైపు అంతా నా బట్టలు, ఇంకోవైపు వాళ్ళ బట్టలు, పిల్లలు మా ఆయన్ని. ఇటువైపు వచ్చేసి వాళ్ళ బట్టలు, బుడ్డబ్బాయివి. చీరలన్నీ నావేనండి. లోన గాజులు, గోల్డ్ రంగు తీసాలు అవి పెట్టుకుంటా. హ్యాండ్ బ్యాగులు మొత్తం నా చీరలు ఇవన్నీ. మొత్తానికి ఇల్లు సదరడం అయితే అయిపోయిందండి. ఇట్లా సదిరేసాను. ఈ ఫోటో వచ్చేసి మా బుడ్డమ్మాయిదండి చిన్నప్పుడు. చాలా బాగుండేది. ఇక్కడ నా బట్టలు, పిల్లల బట్టలు, అత్తయ్య చీరలు, బ్యాగులు పిల్లలు ఇవన్నీ పెట్టేసా షెల్ఫ్లో. ఈ గది మాదేనండి. ఇది కూడా మొత్తం సర్దేశాను బొమ్మలు అవి పెట్టి. ప్లీజ్ అండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టండి.